రవ్వ లడ్డు రోజుకో రకం రెడీ చేసి పెడుతున్నా రవ్వంత రెస్ట్ ఇవ్వడం కాదు కదా. రివర్స్ లో రవ్వ లడ్డు కావాలంటండి. ఇంకేం చేస్తాం, రెడీ చేసేద్దాం రండి. ఒక గిన్నెలో పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగాక అందులోనే కొన్ని జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని జీడిపప్పు కాస్త రంగు మారి కిస్మిస్ ఉబ్బిన తర్వాత తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని దోరగా 5 నిమిషాల పాటు వేపండి. ఇప్పుడు అందులోనే అరకప్పు కొబ్బరి తురుము వేసుకుని దీన్ని కూడా జాగ్రత్తగా కలిపేసుకుని దోరగా 2 నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో కప్పు పంచదార వేసుకుని పావు కప్పు నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకున్నాక పంచదార కరిగి మరిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు తేగపాకం వచ్చే వరకు మరగబెట్టండి. ఇప్పుడు అందులోనే చిటికెడు ఉప్పు కొంచెం యాలకులు కూడా వేసి శుభ్రంగా కలిపేసి మనం ఏపు పెట్టుకున్న రవ్వను కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి ఏపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టి చల్లారబెట్టండి. చల్లారాక ఇది బిగిసిపోద్దండి. జాగ్రత్తగా చేతులతో మొత్తం మెదిపేసుకుని కలిపేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఉండల కింద చుట్టుకుని అదే మాదిరిగా అన్నిటిని లడ్డూల కింద చుట్టేసుకుని పైకి జీడిపప్పు కనిపించేలా గార్నిష్ చేసి మీ ఓల్ చేత తినిపిస్తే ఉంటదండి. రవ్వ లడ్డు తిని రుచిగా ఉందనగానే రణరంగంలో రఫాడించేసి రాజ్యాన్ని రూల్ చేసినట్టు ఉంటదండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. ఉంటానే. స్నాక్స్ అయినా సింపుల్ గా స్వీట్ హోమ్ నుంచి సంచులు వేసుకుని తెచ్చేస్తారనుకుంటే సన్నకారపూస ఉండమని షాక్ ఇచ్చారండి. ఆయన శనగపిండి బజ్జీలు శనగపప్పు వడలు అంటే చల్లారకుండానే సేల్ అయిపోతున్నాయండి. అదే సన్నకారపూస వేసి పెట్టామనుకోండి 10 రోజులైనా పొరపాటును కూడా ఫలానది కావాలని పోరు పెట్టండి. ప్రారంభించేద్దారండి. ఒక గిన్నెలో 2 కప్పులు శనగపిండి వేసుకుని అందులోనే 1 కప్పు బియ్యం పిండి, ఉప్పు, పసుపు, ఆకను కొంచెం వాంపొడి వేసుకుని శుభ్రంగా కలిపండి. వీటన్నిటిని మళ్ళీ జల్లించేసి అందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి కలిపండి. పిండి మరీ గట్టిగా కలుపుకున్నారనుకోండి నూనెలు వేసినప్పుడు పిండలేరండి. అందుకే కాస్త లూజ్ గానే కలుపుకోండి. ఇప్పుడు జంతికల గొట్టంలోని సన్నకారపూస ప్లేట్ పెట్టి ఓ నూనె చుక్కేసి మొత్తం అప్లై చేసండి. ఇప్పుడు అందులో మనం కలిపి పెట్టుకుని పిండి మొత్తం వేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు సలసలా మరుగుతున్న నూనెలో కాస్త గట్టిగా కారపూసను పిండండి. వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద జంతికలు వేసిన తర్వాత ఓ 10 సెకండ్లు వేగాక మళ్ళీ వెంటనే ఇంకో వైపు తిప్పండి. ముదురు పసుపు రంగులోకి రాగానే నూనె అంతా వడగట్టేసి తీసేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా ఏగేగా తీసేసి అన్నిటిని ఒక ప్లేట్లో వేసేసి చిదిపేసి నోట్లు వేసుకుని తిన్నారంటే ఉంటదండి. ఈ కరకరలాడే కారపూసని కాస్త తినగానే మనకు కావాల్సిన కళ్ళు కాంతులతో కలర్ఫుల్ గా మారిపోయి కమ్మగా ఉందని కాంప్లిమెంట్ ఇస్తే మన కడుపు నిండిపోద్దండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. క్రంచీ కజ్జికాయలు కొంతకాలం అన్నా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే దానికో కిట్టుకుందండి. మరి ఇంకా అలా చూస్తారే, చేసేద్దానండి. ఒక జల్లీలో కప్పు గోధుమ పిండి వేసుకుని జల్లించేసుకున్నాక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం ఉప్పేసి ఒకసారి కలిపేసుకున్నాక వేడి నెయ్యిని 2 చెంచాలు వేసేసుకోండి. వేసేసుకుని చేయగలుగుతున్నా సరే జాగ్రత్తగా కలిపేసుకోండి. తర్వాత అందులో కొంచెం కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటూ బాగా మదాయించేసి శుభ్రంగా మెదిపేసుకుని పైన కొంచెం నూనె రాసుకుని మూత పెట్టి పక్కన వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు కొబ్బరి తురుము వేసుకుని అందులోనే అరకప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకున్న మూత పెట్టి బెల్లాన్ని కరగనిచ్చేయండి. మీడియం ఫ్లేమ్ లో కాస్త దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకాస్త దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టండి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చపాతీ కింద ఒత్తండి. కజ్జికాయలు చేసి బల్ల మీద ఈ చపాతీ నుంచి మధ్యలో కొబ్బరిలో స్టఫ్ చేసేసుకున్నాక అంచుల చుట్టూరా నీళ్ళు అంటించుకుని గట్టిగా ప్రెస్ చేసేయండి. ఎక్స్ట్రా పిండి ఉంటే చాక్ తో తీసేసుకోండి. అలాగే అన్నిటిని కూడా రెడీ చేసేసుకుని వీటిని తక్కువ హీట్ లో ఉన్న నూనె వేసేయండి. వెంటనే గట్టి పెట్టుకూడదండి. అటు ఇటు తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయండి. శుభ్రంగా ఎగిపోయి ముదురు బంగారంలోకి వచ్చిన తర్వాత తీసేసుకుని జీడిపప్పు పలుకులతో అలంకరించుకుని తీసుకుని తింటే ఉంటదండి. కొలను మీద కనికితో కవిత్వం రాసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణధీరండి. బంధువుల ఇంట్లోని బంధు భోజనాల్లోని బౌల్ నిండా బూర్లు వేసేయమంటే బాగోదు కదండి. అలాగని బూర్లే కావాలని భీష్మించి కూర్చుంటే బాధేనండి. బూర్లు ఉండేద్దారండి. ఒక గిన్నెలో కప్పు మినపగుళ్ళు వేసుకుని నీళ్లు పోసుకుని 4 గంటల వరకు పక్కనెట్టండి. బూర్లేసి గంట ముందు కప్పు పచ్చిశనగపప్పులో 2 కప్పులు నీళ్లు పోసుకుని నానబెట్టి పక్కనెట్టేసుకోండి. 2 కప్పులు బియ్య పిండి వేసుకుని తగినంత వాటర్ పోసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసి నానబెట్టి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు బాగా నానిపోయిన మినపగుల్ని నీరంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకుని కూలింగ్ వాటర్ వేసుకుని అరకప్పు నీళ్ళు మాత్రమే పడతాయండి. ఆపుకుంటా మిక్సీ పట్టుకుని బూపుడి పిండిని ఒక గిన్నెలో తీసేసుకుని నానబెట్టుకుని బియ్య పిండిని కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు కొంచెం బెల్లపొడి కూడా వేసుకుని కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. నానబెట్టిన శనగపప్పును కుక్కర్ గిన్నెలో వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కూతలు ఇట్టించండి. 4-5 కూతల తర్వాత తీసుకుని నీరంతా వాచేసి మెత్తగా మెదిపండి. ఇప్పుడు అందులోనే కప్పు బెల్లం వేసుకుని దగ్గర పడి వరకు కలుపుతానే ఉండండి. దగ్గర పడిపోయిన తర్వాత అందులోనే కొంచెం యాలకుల పొడి చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసి చల్లారబెట్టేసి చేతికి నూనె రాసుకుని వంటలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. వేసి పెట్టుకుని పూర్ణం ముద్దని పిండిలో వేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి సలసలా మరుగుతున్న నూనెలో కాకుండా మీడియం హీట్ లో ఉన్న నూనెలో బూర్ల కింద వేసుకోండి. లేత ముక్కుపొడి రంగులోకి మారుతాయి అన్నప్పుడు తీసేసుకుని కాస్త నెయ్యి పోసుకుని తింటే ఉంటదండి. బుల్లెట్ బండికి బీచ్కి వెళ్ళి బోటు సహాయంతో బంగాళాఖాతంలోని బంగారాన్ని పొందామా అనిపిస్తుందండి. ఓహో పరమాన్నం.
10,000 ప్రసాదాలను పక్కన పెట్టినా ప్రజలు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది మాత్రం పరమాన్నానికేనండి. మరంత ప్రత్యేకమైన పరమాన్నాన్ని ప్రిపేర్ చేసేద్దాం రండి. ఒక గిన్నెలో కప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుని 3 కప్పులు నీళ్లు పోసుకుని సిమ్లో ఉడకబెట్టండి. ఇంకో గిన్నెలో 3 కప్పులు బెల్లం వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసుకుని బాగా మరగబెట్టి బెల్లాన్ని కరిగించేసిన తర్వాత పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న అన్నంలో 3 టేబుల్ స్పూన్లు నానబెట్టిన సగ్గు బియ్యం వేసేసుకుని బాగా కలిపేసుకుని సిమ్లోనే ఉడకబెట్టండి. ఇంకో గిన్నెలో నెయ్యి వేసుకుని అందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని దోరగా ఎగాక తీసి పక్కనెట్టేసుకోండి. సగానికి పైగా ఉడికిపోయిన అన్నంలో 3 కప్పులు పాలు పోసుకుని ఉడకబెట్టండి. బియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చల్లారిపోయిన బెల్లం పాకాన్ని కూడా వడకట్టుకుని అందులో వేసేసుకుని సిమ్లోనే నిదానంగా కలుపుకుంటూ ఎగరబెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టు పరమాన్నం చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం ఉప్పు యాలకల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకుని ఆఖరిని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని అమ్మవారికి నివేదించి తర్వాత తీసుకుని తింటే ఉంటదండి. పరాయి దేశాలన్నింటినీ పరిశీలించిన పరమాన్నాన్ని పడగొట్టే పదార్థాన్ని పట్టుకోవడం పాసిబుల్ కాదేమో అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. ఇంతకీ మన యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండని జబర్దస్త్ జంతికలు చాలేవమ్మా. జంతికలు జాడీలంటూ చెవులో జోరేగలాగా జుయి జుయిమంటూ ఆయన జానీ రైమ్స్ పాడే దగ్గర నుంచి జాబ్ చేసేదాకా వచ్చిన జంతికలు ఉంటే చాలు జీవితం జాగ్రత్తగా జరిపేచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారా? అయితే జోరుగా జంతికలు వేసేద్దాం రండి. ఒక గిన్నెలో 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకుని సిమ్లోనే కాస్త రంగుమారి వరకు ఎగిన తర్వాత 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని నిమిషం ఎగాక చల్లారబెట్టేసి ఒక మిక్సీ జార్లు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక జల్లీలో 2 కప్పులు బియ్యం పిండి 3/4 కప్పు శనగపిండి వేసుకుని జల్లించేసుకున్నాక మనం మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసేసుకుని జల్లించేసుకోండి. అందులోనే 2 చెంచాలు బటర్ వేసుకుని శుభ్రంగా పట్టించేసాక ఇలా ముద్దగట్టేలా కలిపేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వాము కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక వేడి నీళ్ళని అందులో కొంచెం పోసుకుంటూ చేయి కాలుతున్నా సరే జాగ్రత్తగా పిండి ముద్దలా కలిపేసుకోండి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకున్నాక నూనె అప్లై చేసేయండి. అందులోనే ఈ పిండి ముద్దను పెట్టి బిగించేసిన తర్వాత ఒక కవర్ మీద ఇలా జంతికల కింద వేసేసుకోండి. సలసలా మరుగుతున్న నూనెలో జాగ్రత్తగా వదిలేండి. మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ 7-8 నిమిషాలు వేగిన తర్వాత ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని చితక్ కొట్టేసుకుని చేతితో తీసుకుని తింటూ ఉంటదండి. జూలోని జంతువులన్నింటినీ జంగిల్లో వదిలేసినంత జాలీగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదీరండి. చూసారా సున్నుండలు. అయినా సున్నుండలు లేకుండా సంక్రాంతి ఏంటండి సప్పగా ఉండదు. మరి ఈ సున్నుండలను చేసేసి సంక్రాంతిని సంతోషంగా సంబరంగా సెలబ్రేట్ చేసేసుకున్నారండి. సున్నుండల్ని మినువులు మినపగుళ్ళు చాయ్ మినపప్పు వీటిలో దేంతో అయినా చేయొచ్చండి. ఏదైనా సరే 1/2 కేజీ చెప్పిన 1/2 గంట పాటు సిమ్ లో పెట్టుకుని దోరగా వేపాలండి. మినువులు అయితే దోరగా ఎగాక తిరగల తిప్పేసాక వచ్చిన పప్పుని రెడీమేడ్ గా అమ్మేస్తున్నారండి. నేను దాన్నే కేజీ తీసుకుని మూగుళ్ళు వేసుకుని ఏగినియే కాబట్టి 2 నిమిషాలు అయిపోయి చల్లారిపోయాక మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన వేసుకోండి. 1/2 కేజీ బియ్యాన్ని ఒక మూకిళ్ళు వేసుకుని దోరగా ఈ రంగు వచ్చి వరకు వేపేసి చల్లారిపోయాక మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి. జల్లుల్లో ఈ 2 పిండిలు వేసుకుని జల్లించేసాక మూరాలు వస్తాయండి. ఈ మూరాలన్నింటిని కలెక్ట్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టి జల్లించేస్తే సరిపోద్దండి. ఈ బెల్లాన్ని మిక్సీ పట్టుకుని కానీ తురుముకుని కానీ తీసుకోవాలండి. లేదంటే రెడీమేడ్ గా ఇలా బెల్లం పొడి దొరుకుతుందండి. దీన్ని 1 కేజీ పట్టుకెళ్ళి ఆ పిండిలో పోసేసి ఉండలన్నవి లేకుండా మెదుపుకుంటా శుభ్రంగా కలిపేసుకోండి. తర్వాత దీని అంతటిని కూడా ఓసారి జల్లిడి పట్టేశారంటే సున్ని పిండి రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కొంచెం పిండిను ప్లేట్ లోకి తీసుకుని ఒక గిన్నెలో నెయ్యి వేసి నెయ్యి బాగా మరిగిపోయిన తర్వాత వేడి నెయ్యిని తగినంత పిండిలో పోసేసుకుని గడితో కలిపేసుకుని తర్వాత చేయి కాలుతున్నా సరే మెదిపేసుకుని ఉండల కింద చుట్టేసుకుని అన్నిటిని అలాగే చేసేసుకుని తీసుకుంటే ఎంత ఉంటదండి. సునామీ వచ్చినా స్విమ్మింగ్ చేసుకుంటా వెళ్ళి మరి ఈ సున్నుండలు తినాల్సిందే అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. గాజియస్ గులాబ్ పూలు. అవును తోటలో ఉండాల్సిన గులాబ్ పూలు ప్లేట్ లోకి వచ్చినాయండి. కాసేపు ఆగితే నోట్లో కూడా వెళ్ళిపోతాయండి. ఈ తలలో పెట్టుకుని పూలు అనుకుంటున్నారా? తినే గులాబ్ పూలు అండి. మరి పండక్కి ఈ పువ్వులు కూడా వేసేసి పోజు కొట్టేద్దాం వచ్చండి. ఒక గిన్నెలో కప్పుడు మైదా పిండి 1/2 కప్పు బియ్య పిండి 1/2 కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకున్నాక చిటికెడు ఉప్పు చెంచాడి యాలక్కాయ పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కాస్త పలచగానే కలిపేసుకుని 10 నిమిషాలు పక్కనెట్టి దీన్ని గులాబ్ పూలు గుర్తుంటారండి. దీన్ని నూనెలో ముంచేసి ఇది శుభ్రంగా వేడైపోయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమంలో సగం వరకే ముంచి ఓసారి లైదు వేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ముంచారంటే నాన్ స్టిక్ గులాబ్ పూలు గుర్తు అయితే వెంటనే వచ్చేద్దండి. లేదా చాకుతో మీరు ఇలా పొడుచుకుంటే గులాబ్ పువ్వు అందంగా వచ్చేద్దండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని వేడి మీద కాస్త మెత్తగా ఉన్న చలరిపైగా గట్టిగా అయిపోతాయండి. అన్నింటిని అలాగే వేసుకుని తీసుకుని తింటూ ఉంటదండి. గలగల పారే గోదావరి లాగా గుండె గంతులు వేయాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి.
చక్కెర పొంగల్ తిని చానాళ్ళయిందండి. పండగ రోజు ప్రసాదాలు పరంపరలో పడి పర్ఫెక్ట్ గా చేయలేవని ప్రాక్టీస్ గా ఉంటది. చక్కెర పొంగల్ చేయమన్నారండి. చేసేద్దన్నారండి. ఒక గిన్నెలో గుప్పుడు పెసరపప్పు వేసుకుని దోరగా రంగు మారే వరకు ఏగిన తర్వాత కడిగి పెట్టేసుకోండి. అందులోనే అరకప్పు కడిగి పెట్టుకుని బియ్యం వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టి కూతలెట్టించండి. ఈ లోపు ఒక గిన్నెలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అందులోనే కొంచెం జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి కూడా వేసుకుని దోరగా రంగు మారే వరకు ఏగిన తర్వాత నెయ్యితో పాటు తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/4 కప్పు బెల్లం వేసుకుని అరకప్పు నీళ్లు పోసుకుని బాగా మరిగి బెల్లం కరిగిన తర్వాత దింపండి. సిమ్ లో 3 కూతలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన అన్నంలో బెల్లం పాకను వడకట్టుకుని వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని నిదానంగా సిమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడకబెట్టండి. అన్నం పాకాన్ని పీల్ చేసుకుని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత అందులోనే కొంచెం యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, వేపు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. దీన్ని తిన్నాక పొంగల్కి పొరపాటును కూడా పేరు పెట్టి వాళ్ళు ఈ పొడవులోనే పుట్టలేదని పొగడతలతో పెని తుఫాన్ సృష్టించాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానే.